నమస్కారం. పెద్ద సందేశం అక్కర్లేదు కానీ కొంచెం నిజాయితీగా కొంత ఆత్మావలోకనం చేసుకున్నాం. నిజంగా ప్రజాస్వామ్యం వ్యవస్థ బాగుంటే లోక్సత్తా ఉద్యమం అక్కర్లే, ఎట్లాంటి ఏ ఉద్యమాలు అక్కర్లే, కేవలం పౌర సమాజం ఉండాలి. మన చిరకాన్ గారు చెప్పినట్టుగా ఒక రకంగా లోక్సత్తా లాంటివి అవసరమైంది అని చెప్పంటే ఎక్కడో వ్యవస్థలో మౌలికమైన వైఫల్యాన్ని మనం చూస్తున్నాం. లేకపోతే మన జీవితం మన బతుకు మనందరికి కావాల్సింది మన ఆనందం, వ్యక్తులంగా, కుటుంబంగా, లేకపోతే పౌరులంగా మనకు నచ్చినటువంటి అంశాలు మనం చూసుకుంటే జీవితంలో మనందరం బతికేది మన జీవితం కోసం. ఎందుకని ఈ అంశాలు బట్టి దృష్టి పెట్టాల్సి వచ్చిందని చెప్పంటే ఎక్కడో చాలా తీవ్రమైన వైఫల్యం ఉంది కాబట్టి. ఆ వైఫల్యం నివారించిన తర్వాత ఈ ఉద్యమ రూపంలో పౌర సమాజం అక్కర్లేదు. మనం ప్రయత్నం చేయవలసింది, లోక్సత్తా ఇప్పటిదాకా ప్రయత్నం చేస్తున్నది చాలా వేగంగా ఇలాంటి అవసరం లేకుండా ఉండే వ్యవస్థ నిర్మాణం చేసి మన బతుకులు మనం బతికెడతాం, మన ఆనందం కోసం మనం బతుకుతాం, వ్యక్తులుగాను బృందాలుగాను చెప్పాను. నాకు బాగా గుర్తు, కొన్నేళ్ల క్రితం ఎన్ఐపిఎంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి మిత్రులు కొందరంతా వచ్చి మనతో కూర్చున్నారు హైదరాబాద్లో. 2-3 గంటల సేపు చర్చ జరిగింది. మనందరి ఆలోచనలు, ఏం చేస్తున్నాం, ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాం అని వారు గౌరవిస్తే, వారంతా మళ్ళీ అడిగిన ప్రశ్న, నిజంగా అక్కడ కనుక నాతో పాటు ఇంకెవరైనా మిత్రులు లేకపోతే నేను నమ్మేవాడిని కాదు, నేను పొరపాటు విన్నామని అనుకునేవాడిని. ఇవన్నీ జరిగిపోతే ఇంకా మన పాత్ర ఏమిటో మనం ఎందుకు అని చెప్పి అడిగారు. అంటే దేవాలయానికి పోతే మనం అక్కడ పాపం బెచ్చగాళ్ళు ఉంటే తలా కాస్త దానం చేయటం వాళ్ళ జీవితం బాగుపడడం కోసం కాదు, మనకు పుణ్యం రావడం కోసం, మనకు మోక్షం రావడం కోసం. మంచి చేయడం స్వర్గానికి పోవడం కోసం, సమాజం బాగుండటం కోసం కాదు. చాలా స్పష్టంగా మనం నమ్ముతున్నాం ఈ దేశంలో, మనం నిజాయితీగా మాట్లాడుకున్నాం. అది పౌర సమాజం అనే పేరుతో ఉన్న వాళ్ళు కూడా దానికి అతీతం కాదు. చాలామంది, నేను నిర్ఘాంతపోయాను. అరే దేశం అంతా బాగుపడితే మనకెందుకే ఈ గొడవలు? బతడానికి చాలాగా మనం పువ్వులు అందాన్ని చూడవచ్చు, సువాసన చూసి మురిసిపోవచ్చు, పిల్లలతోనూ మనవాళ్ళతో హాయిగా గడపచ్చు, ఇష్టం వచ్చిన సాహిత్యం చదువుకోవచ్చు, నచ్చితే సినిమాలు చదువుకోవచ్చు, ఏమీ లేకపోతే హాయిగా వ్యాహ్యాలకి పోవచ్చు. జీవితంలో ఆనందాన్ని పొందడం కోసం ఉండాలి కానీ ఇవన్నీ జరగాలని మనం, ఇవన్నీ మనకెందుకండి? మన ఉనికి కోసం కాదు, ఇవి చాలా మౌలికమైనటువంటి అవకాశం మనకు ఉండాలి. మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం కోసం కొన్ని అవరోధాలు ఉన్నాయి కాబట్టి అనవసరంగా నెత్తుకోవాల్సి వచ్చింది. అవసరమైంది మనకు. ప్రపంచంలో ఎక్కడా కూడా గుర్తింపు కోసం ఇంత తాపత్రయం ఉండదు. మన దేశంలో ఎందుకు వచ్చిందో మరి తెలియదు కానీ నాకు ఇందాక వారు చెప్పారు, ఆ హిపోక్రసీ అనేది గుర్తింపు కోసం తాపత్రయం, లక్ష్యం మర్చిపోయినాం. ఈ మధ్యలో హడావుడి ఆర్భాటమే. నేను మళ్ళీ ఆలోచిస్తున్నాను, 2 ఏళ్ల పాటు ఇంత గందరగోళం జరిగింది, ఇంత ఉద్యమం జరిగింది, చివరికి ఏం సాధించాం? లక్ష్యం విషయంలో సరే ఎంతో కొంచెం చైతన్యం వచ్చింది, ఏదో కొంచెం హడావుడి చేసాం, కరెక్టే. లక్ష్యం ఏం సాధించాం? 0. నేను గర్వపడేది ఏంటంటే లోక్సత్తా విషయంలో లక్ష్యం సాధించామని చెప్పంటే సగర్వంగా మనం చాలా చెప్పగలం. సరిపోతుందా? చాలు, ఖచ్చితంగా చాలు. ఇవాళ ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది దేశంలో 100కి 90 పాళ్ళు అంటే 100కి 90 పాళ్ళ కీర్తి లోక్సత్తాది. వేలాది మంది చేశారు, ఒక్కళ్ళు కాదు, వివిధ రాష్ట్రాల్లో చేశారు. వందలాది మంది నియోజకవర్గాల్లోకి పోయి ప్రతి ఓటు కూడా జాబ్ ఉందా లేదా చూడడం పరిశీలన చేశారు. అంత పెద్ద సర్వేలు దేశంలో జరగలేదు. ఇప్పుడు కూడా బెంగళూరులో చేశారు. దాని పర్యవసానంగా మోదీ వాళ్ళని చివరికి ఒక స్థాయికి తీసుకోగలిగారు. ఈవేళ నేర చరిత్ర వివరాలు బయటపడుతున్న చట్టబద్ధంగా అంటే ఉద్యమం ప్రారంభమైంది. ఇక్కడ వేలాది మంది దానిలో పాలు పంచుకున్నారు. అజ్ఞాతంగా ఎందరో జర్నలిస్టులు, మిగతా వాళ్ళు సమాచారాన్ని ప్రాణం పోతుందేమో బయటపెడితే అని చెప్పని రహస్యంగా అందించారు, చాలా పటిష్టంగా అందించారు. ఈవేళ పౌర సమాజం బతికి బట్టకట్టడం కోసం చెప్పని ఆ చట్టాన్ని కాపాడుకున్నామని చెప్పంటే లోక్సత్తా చేసినట్టు ప్రయత్నం. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక దిక్కుమాలిన చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని ఆపి మంచి చట్టం వచ్చేట్టు చేసింది మనం. ఈవేళ రాజకీయ పార్టీల రూపంలో ఎవరన్నా పనిచేయాలి, నిజాయితీగా చేయాలని చెప్పి అనుకుంటే ఆ నిజాయితీకి తోడుగా ఉండే బలమైన చట్టం ఒకటి నిధులను గురించి వచ్చిందని చెప్పంటే పూర్తిగా 100కి 100 పాళ్ళు లోక్సత్తా చేసిన పోరాటం వల్ల పార్టీలు కలిసి రావడం.
ఇవాళ పాలనా సమాచార హక్కు వచ్చిందని చెప్పంటే ఎంకేఎస్ఎస్ లోక్సత్తా. ఇవాళ వేలాది మంది ఉద్యమాలు సంస్థలు ఉపయోగించుకుంటే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ అద్భుతాలు జరగల. లోక్సత్తా ప్రతి విషయంలో స్పృహ ఉన్నది. ఇది అవసరమే కానీ ఇది చాలదు, ఇంత మాత్రం చేత అద్భుతాలు రావు. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, అద్భుతాలు రావు, ఇది అవసరం. ఇదే తుది లక్ష్యం అనుకోబోకండి అని చాలా స్పష్టం అవగాహనతో మొదటి నుంచి కూడా. ఇవాళ జాతీయ ఆరోగ్య మిషన్ వచ్చిన, స్థానిక న్యాయాలయాల చట్టం వచ్చిన, 2009లో చట్టమైంది, ఇంకా మన రాష్ట్రంలో అమలు కాల. చట్టం ఆగానే అమలు కాదు. ఇందాక రామకృష్ణ చెప్పాడు, అమలు కావాలి కదా, ఫలితాలు రావాలి కదా. చట్టం ఉందని కూర్చుంటే ఎట్లాగా? రైట్ టు ఎడ్యుకేషన్ ఎట్లాగా? రైట్ టు ఎడ్యుకేషన్ వాడు అడిగారు, అది విద్య ఇమ్మన్నారు కానీ చట్టం అన్నారా? ఏ చట్టం ఆపింది మన విద్య ఇవ్వకుండాను? వంకలు ఇవంతే. కొన్నిటికి చట్టాలు అవసరం, కొన్నిటికి చట్టం అక్కర్లేదు, చట్టపండ్లు అక్కర్లా. చేయాల్సింది చేయా, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు ఉరికేను? అట్లాగే 91వ రాజ్యాంగ సవరణ, వీళ్ళ పార్టీ ఫిరాయింపు నిషేధం మరింత బలోపేతం. దానిలో ఇబ్బందులు కూడా ఉన్నాయి. సభ్యుల స్వేచ్ఛను హరించేశాం. కానీ ఒకనొక సందర్భంలో కనీసం రోజుకోసారి గంతులు వేసి డబ్బులు పుచ్చుకుని మరి అవసరం లేకుండా చేయాలని తాపత్రయం కొద్దీ ప్రయత్నం చేశాం. ఇవాళ మంత్రివర్గ సభ్యుల సంఖ్యను కుదించారని చెప్పన్నా. ఇవాళ సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి కోసం రాజ్యాంగ సవరణ తుదిస్తలే ఉందన్న. ఇవన్నీ కూడా వచ్చినాయి, కానీ ఇవి చాలు. ఈ మాత్రం ఎందుకు సాధించగలిగినాము అంటే కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. సగర్వంగా మనందరం చెప్పుకునేది ఏంటంటే 16 ఏళ్లలో ఉన్న కొద్దికి మనం నేర్చుకున్నాం, మరింత పరిణితి పొందాం. ఏనాడు కూడా ఇదే లాస్ట్ కూడా అనుకోలేం. 16 ఏళ్లలో చాలా సమ్యక్ దృక్పథంతో వ్యవహరించాం కాబట్టి, సమగ్రంగా లోతుగా ఆలోచించే ప్రయత్నం చేశాం కాబట్టి, నిన్న ఒక మాట చెప్పి వాడు చెబ్బెబ్బే అంతా అబద్ధం, అది లేదు అని చెప్పిన ఒక్కరోజు నేను సగర్వంగా మాట చెప్పగలను. ఇన్ని వేల పేజీల సాహిత్యంలో, ఇన్ని సంవత్సరాల పోరాటంలో, ఇన్ని లక్షల మందిని కదిలించినటువంటి ప్రయత్నంలో ఆనాడు చెప్పింది పూర్తిగా మేము తప్పు అని ఒక్కటి కూడా నా సంవత్సరం లేదు. సగర్వంగా మాట చెప్పగలను. దానికి జోడించి దాన్ని పెంచాను తప్ప, ఎందుకంటే ఆ పూట కోసం అసత్యాన్ని చెప్పాల, సత్యాన్ని దాచిపెట్టాల. పూర్తి సత్యం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, మనకు అవగాహన కాల. ఇవాళ ఎందుకని చాలా సంస్థల ఉద్యమాలు ముఖల బట్టి పబ్బులో పోతున్నాయి? నేను అన్న మాట ఇవ్వడం మాటకి సంబంధం లేదు, గంట మృదు మాటకి ఎంత చదువు మాట సంబంధం లేదు. ఒక సమగ్రమైన అవగాహన, దానిలో దురుద్దేశం మనం అంతకట్టడాను, దురుద్దేశం లేదు, చిత్తశుద్ధిని శంకించలేం, కానీ లోతు లేదు, పరిణతి లేదు, విచక్షణ లేదు. మరొకటి మనం గుర్తించాల్సింది, మహాత్మా గాంధీ అన్నారు. గాంధీ గారిని కోట్ చేయడం చాలామంది కోట్ చేసి ఆయన పరువు పోగొట్టారు కాబట్టి నాకు ఇష్టం ఉండదు సాధారణంగా. కానీ ఆ మధ్య ఏదో సమావేశంలో నేను పాల్గొంటే గాంధీ గారు ఆటోబయోగ్రఫీ మళ్ళీ ఇంకోసారి నాకు ఇచ్చారు. ఉందయ్యా ఇంట్లో ఒకటి 3-4 కాపీలు ఉన్నాయి, చదివాను అని చెప్పంటే కాదు మరి ఇంకోసారి ఇచ్చారు. అదృష్టం కొద్దీ పుచ్చుకున్నాను, ఎందుకంటే ఆ కారులో ఉన్న 15 నిమిషాలు ఒకసారి చూసే అవకాశం దొరికింది, మనకు సమయం దొరకదు. 168వ పేజీకి వెళ్ళాను అకస్మాత్తుగా. ఏదో ఒక గొప్ప వాక్యం దానిలో కనిపించింది. ద క్వికెస్ట్ అండ్ ది బెస్ట్ వే ఆఫ్ గెటింగ్ జస్టిస్ ఈజ్ రెండరింగ్ జస్టిస్ టు యువర్ అడ్వర్సరీ అన్నాడు ఆయన యాక్చువల్గా అన్నది టు ద థర్డ్ పార్టీ అన్నాడు. మనం లోక్సత్తాలో నిరంతరం పాటించింది అదే, కానీ గాంధీ గారు చాలా అద్భుతమైన శైలిలో దాన్ని ఒక ఎపిగ్రమాటిక్ సెంటెన్స్లో చెప్పాడు. అవతలవాడ వాదనలో బలం ఉంది, ఇది వాస్తవం అంగీకరించేటువంటి శక్తి మనకు లేకపోతే మనకు న్యాయం జరగదు, మనం చెప్పింది చాలా. మొట్టమొదటి నుంచి గుర్తించిన వాళ్ళు మనం. అందుకనే నువ్వు దొంగవే మేము కరెక్టు, నువ్వు చెప్పిందంత తప్పు మేము చెప్పింది కరెక్ట్. ఈనాడు మనకు ఆ భాష అలా. ఉదాహరణకు మన లోక్పాల్ చట్టం లోక్సభలో చివర ప్రవేశపెట్టింది, చాలా మంచి చట్టం. ఈ మాట అనే సాహసం మనకు మాత్రమే ఉంది దేశంలో. 80-85 పాళ్ళు మనం దేశంలో కోరుతున్నంత దానిలో ఉంది. అవాకులు చావకులు మాట్లాడే అంత చండాలంగా ఉంది, దుర్మార్గులంతా వెధవలని శాపనార్థాలు పెట్టాం. చివరిగా మంచి చట్టం రాకుండా పోయింది. అదే ఇది మంచి చట్టం, 80 పాళ్ళు మేము కోరింది ఇంకొంచెం ఉంటే బాగుంటుంది, కానీ ఇదన్నా రావాలా, ఇంకొంచెం వీరుంటే చేయండి అని చెప్పంటే ఈ పార్టీ గ్యారంటీగా చట్టం వచ్చేది ఎవడు దాన్ని ఆపి ఉండేవాడు కాదు. ఖచ్చితంగా ఈ దేశం ఇంకొక చాలా నాడుగులు ముందుకేసాడు. అద్భుతాలు జరిగితే జరగవు, నాకు ఆనాడు తెలిసి ఈనాడు తెలుసు. లోక్పాల్ వస్తే ఏం జరగదు, పాలనా సమాచార హక్కులాగానే గొప్ప చట్టం. నేను గర్వపడుతున్నాను ఆ చట్టం వచ్చినందుకు. దానిలో పొరపాటు ఉన్నాయి. నేనే మళ్ళీ తర్వాత ఫస్ట్ రిపోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రాసింది పాలనా సమాచార హక్కు చట్టం మీదే. దానిలో తప్పులన్నీ నేనే ఏరాను.
చట్ట నిర్మాతని నేను, దానిలో ప్రతి అక్షరాన్ని పొందుకొచ్చిన వాడిని, నేనే దానిలో లోపాలన్నీ ఏరి అనుభవం బట్టి ఇప్పుడు ఈ మార్పులు కావాలని సంకల్పించిన నేను సంవత్సరం 2 నెలలు అప్పటికి. కాబట్టి ఏది కూడా పరిపూర్ణం కాదు, కానీ ఖచ్చితంగా గొప్ప చట్టం అది. పాలనా సమాచార చట్టం గొప్ప చట్టం, గర్వించే చట్టం అది. అంత మాత్రం దేశమే మారిపోలే. లోక్పాల్ చట్టం కూడా దేశమే మారదు, మీకేం అనుమానం అక్కర్లేదు. కానీ ఖచ్చితంగా 4 అడుగులు ముందుకేస్తాం. మన చేతుల్లో ఒక ఆయుధం దొరుకుతుంది. ఆ స్పృహ లేకుండా మానవ నిర్మితమైనది ఏది కూడా పరిపూర్ణత్వం కాదు, ఇట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్న స్పృహ లేకుండా ఆ బట్టను కుందేటికి 3 కాళ్ళు అంటే ఏమవుతుందో మనం చూసాం ఇవాళ. అందుకే చాలా మర్యాదస్తులు కాబట్టి చరికాని గారు ఇంకో భాషలో చెప్పారు అది. ఎవరి మీద మనం కోపంతో ద్వేషంతో కాదు, కానీ సమగ్రమైన విశ్లేషణ నిజాయితీగా చేసుకోవాలి, లేకపోతే తప్పడుగులు వేస్తాము. నేను ఒక రకంగా గర్వపడేది ఏంటంటే, అన్న ఎప్పుడు కూడా వ్యక్తి నైతికత, వ్యక్తిలో ఉన్న మోరల్ వాల్యూస్ అని మాట్లాడుతున్న అన్నని మొట్టమొదటిసారిగా వ్యక్తి చాలదు అన్నగారు, వ్యవస్థను గురించి ఆలోచించకపోతే వ్యక్తి ప్రవర్తనని నిర్దేశించేది వ్యవస్థ 190 మందిని, దాన్ని మార్చాలని చెప్పంటే మొట్టమొదటిసారిగా అందుకున్న మన దగ్గర నుంచి ఆయన మై జాంతా హూ, మై సమజ్తా హూ, మై సహమత్ హూ, వ్యక్తి నహి వ్యవస్థ అని చెప్పని ఇవాళ మళ్ళీ ఆ మాట మాట్లాడుతున్నాను. చాలా గర్వపడుతున్నాను. అవతల వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులైనా కూడా మనకి అభ్యర్థి వివరాలు ప్రకటించాలన్న చట్టం వచ్చే నేపథ్యంలో అక్కడ న్యాయశాఖ మంత్రిగా ఉంది రవిశంకర్ ప్రసాద్కి నాకు రోజు డైరెక్ట్ వార్, బట్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ పర్సనల్ రిలేషన్షిప్. ఆ వారు జరుగుతుండగా నేను ఆ నోపుకి వెళ్తే వెంటనే మరుక్షణం కూర్చునేవాడిని, ఇద్దరు మాట్లాడుకునేవాడు. ఆయన ఎవరో నాతో అన్నాడు, జేపీ గారు మీరంటే నాకు ప్రాణం, గౌరవం, గొప్ప పోరాటం చేసి విజయం సాధించారు, కానీ నాకు ఒక్కటే మీ మీద కోపం ఉందన్నాడు. ఏమిటన్నాను, నేను ఆర్డినెన్స్ రూపొందించినప్పుడు మా వాళ్ళందరినీ కష్టపడి ఒప్పించి ఒక మాట చెప్పాను, 2 నేరాల్లో నిందితులైనట్టయితే, హీన నేరాల్లో, హీనస్ క్రైమ్స్, చాలా దారుణమైన నేరాల్లో 8 బాగానే క్లాసిఫై చేశారు, పర్లేదు. ఒకదానిలో అయితే పని పోలీసులు తప్పు చేశారనుకోవచ్చు, ఇంకోటి 2 నేరాలు నిందితులైతే వాడు డిస్క్వాలిఫై చేయాలని ప్రవేశపెట్టాను నేను. సరే పార్టీలను ఒప్పుకోలేదు, పోయిందనుకోండి, కానీ మీ నుంచి మద్దతు ఆశించని మీరు ఇవ్వలేదు అన్నాడు. 100కి 100 ఆయన చెప్పింది వాస్తవం, ఆయన చెప్పింది కరెక్ట్ అని నాకు తెలుసు. నేను రవిశంకర్ ప్రసాద్ చెప్పాను, మీరు చెప్పింది 100కి 100 వాస్తవం అని అంగీకరిస్తున్నాను, కానీ దానికి కారణం ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పటికే మీ మిత్రులు అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు డిస్క్లోజర్ అంటే డిస్క్వాలిఫికేషన్ అని చెప్పిన భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు. నేర చరిత్ర వివరాలు బయట పెడితే వాడు పదవి పోతుంది, వాడికి పోటీ చేసే అర్హత పోతుంది, ఎవడు ఆఫ్టర్ ఒక చిన్న అధికార రాజకీయ ప్రక్రియలో, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహానాయకులందరి భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు కదా అని చెప్పి వాదన వచ్చింది. ఇంకో సమయంలో అది వస్తే నేను 100 రూపాయలు దానికోసం మద్దతు ఇచ్చేవాడిని. నేను ఎప్పుడైతే దీన్ని ముందు తీసుకొచ్చారో, డిస్క్లోజర్ కావాలి బయట పెట్టాలన్నప్పుడు, బయట పెడితే ఏ రకమైనటువంటి తర్వాత ప్రక్రియ లేకుండా పదవులే పోతాయి, అర్హత పోతుందని చెప్పని వాదన వస్తున్నప్పుడు దీన్ని నా సమర్థిస్తే దేశంలో చాలా గందరగోళం వచ్చేది. ప్రజల మనసుల్లో, పార్టీల మనసుల్లో అసలు డిస్క్లోజర్ అండ్ డిస్క్వాలిఫికేషన్ రెండింటికి కన్ఫ్యూజన్ వచ్చేది. ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నవాడు ఇప్పుడు 2వ లక్ష్యాన్ని దానిలో చొప్పించి మొదటి లక్ష్యాన్ని దెబ్బతీయవాడు. ఎలాగో ఇది చల్లదని నాకు తెలుసు, జరిగే పర్యవసానం నాకు తెలుసు. పోనీ దీనివల్ల నేను కనుక గొంతు చెప్పినట్టయితే, జరుగుతుందని చెప్పినట్టయితే పోనీ ఆ ఛాన్స్ తీసుకోవచ్చు. గ్యారంటీగా ఈ పార్టీలు పడినవని నాకు తెలుసు, 100% నాకు అనుమానం లేదు. అది తెలిసినప్పుడు కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్నాళ్ళు కొడిపోతుంది. ఆ కారణంగా మద్దతు ఇవ్వలేకపోయానని చెప్పాను. అదే రవిశంకర్ ప్రసాద్ 100% అంగీకరిస్తాను మీతో అన్నాడు. వ్యక్తిగతంగా ఆనాటికి ఈనాటికి రవిశంకర్ ప్రసాద్ కానీ అరుణ్ జైట్లీతో కానీ ఏనాడు కూడా సంబంధం. ఇప్పుడు నేను ఫోన్ ఎత్తే రవిశంకర్ ప్రసాద్ మాట్లాడచ్చు, రవి ఇది ఈ రకంగా చేయాలని చెప్పచ్చు. ఎందుకని అవతల వాళ్ళలో ఉన్న న్యాయాన్ని, ధర్మాన్ని పసిగట్టాం, గుర్తించాం, గౌరవించాం. ఏనాడు కూడా తోలనాడే ప్రయత్నం చేయాల. నువ్వు దుర్మార్గుడు కాబట్టి అలా, వీళ్ళంతా మంచివాళ్లే కానీ వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఊబిలో కూరుకున్న ప్రక్రియలో ఉండటం చేత దీని నుంచి బయటపడడం కష్టం అవుతుంది. మనకంటే సమర్థులు జాతి లేకుండా అని చెప్పిన స్పృహ మనకున్నది, సమ్యక్ దృక్పథం అన్నది. కాబట్టి నీకు కొంచెంకి 3 కాడనే కాదు, తర్వాత ఒక అంశం తీసుకుంటే దీంతో దేశం అంతా మారిపోతుందని ఆవాలన్నాను గొడవ లేదు. ఇవన్నీ అవసరం కానీ ఇవి చాలవు. అన్నిటినీ మించి మనం ఎంత బలమైనటువంటి ధార్మికమైన చింతనతో చేస్తున్నా కూడా ఎక్కడన్నా బహుశా మన ఆలోచనలో పొరపాటు ఉందేమో, మనం తప్పు చేస్తున్నామో అన్న స్పృహ మనకున్నది. మాదే లాస్ట్ వర్డ్ అన్నది ఎవరు అనుకున్నా సరే, మహాత్మా గాంధీ అయినా, జీసస్ క్రైస్ట్ అయినా, గౌతమ బుద్ధుడైనా కూడా
ఖచ్చితంగా ఆ మనిషి నేను తవ్వుతాడు, ఆ సమాజానికి ద్రోహం చేస్తాడు. జీసస్ క్రైస్ట్ అలా అనుకోలే. ఆయన తర్వాత వాళ్ళు అనుకున్నారు. రకరకాలుగా పుస్తకాల్లో పెట్టి ఇది లేకపోతే చంపేస్తా ఉన్నారు, కళ్ళు పీకేశారు, కాళ్ళు పీకేశారు, చంపారేశారు. మతం వల్ల మరణహోమం చెలరేగింది. ఏ మనిషి అని అంతే. ఇది లాస్ట్ వర్డ్ అనుకుంటే దట్ ఈస్ ది ఎండ్. ఎంత దానికి వాదనలో పట్టుత్వం ఉన్నా, పొరపాటు ఏమన్నా చేస్తున్నామో, బహుశా నా తప్పు కావచ్చు. ఆ క్షణంలో మనం వెంటనే గుర్తించలేకపోవచ్చు, కానీ తప్పు కావచ్చు అన్న స్పృహ, ఆ వినమ్రత, ఆ హ్యూమిలిటీ లేకపోతే సమాజం ఎప్పుడు రాతయుగంలో ఉండిపోతుంది. రాజకీయం పవిత్రయాసంగం అన్న భాష మన నుంచి వచ్చింది, చాలా గర్వపడుతుంది. నెల క్రితం 2 నెలల క్రితం కూడా రాజకీయ పార్టీలు వస్తే మేము తన్ని తగిలేస్తామని చెప్పని మొట్టమొదటి అన్నా హజారే ఉద్యమం చేస్తున్నప్పుడు హైదరాబాద్లో కూడా శిబిరం పెడితే అందరూ లోక్సత్తా వాళ్ళే. సార్ మీరు రాజకీయ పార్టీ కదా, మీరు రావడానికి వెళ్ళేదండి. అన్నీ చాలా నిర్ఘాంతపోయిన ఆశ్చర్యపోయి నవ్వుకున్నాను. వీళ్ళంత ఆ పరిణతి లేని వాళ్ళని మనం తయారు చేసామని చెప్పని. ఇవాళ అన్నా హజారే రాజకీయ పార్టీ అని చూస్తుంది. ఆ మాట మార్చే అవసరం లేదు. రాజకీయాన్ని అలా చూడడం చాలా తప్పది. ఈవేళ మరొక విషయం మనం గమనించాల్సింది, 2 చిన్న ఉద్యమాలు మనం చేపట్టి చూడండి. ఉప్పల గోపాలరావు గారు కూకట్పల్లిలో చేపట్టారు. నాకు అప్పుడైతే కూకట్పల్లి తెలియదు. ఇప్పుడు శాసనం చెప్పండి కాకతాళీయంగా అయినాను, కానీ నాకేమీ తెలియదు. ఏం చేశారు ఆయన అంటే ఒక ఉడుపుగా ఎలా చేపట్టాలన్నది, ఉదాత్తమైనటువంటి ఆ ఆశయాలకి చాలా ఎవోకేటివ్గా ఒక రూపాన్ని ఎట్లా ఇవ్వాలి, జనం మనసులో హత్తుకునేట్టుగా అన్నది గొప్ప ఉదాహరణ చూపెట్టారు. ఈ బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఏదో ఉంది, పెనలైజేషన్ స్కీమ్ పేరు ఏదన్నా కానివ్వండి, దానిలో ఏం చేస్తున్నారు, నేను అప్లికేషన్ పెట్టి లంచం ఇస్తే నా పని చేస్తున్నారు. గోపాలరావు గారు 3 ఏళ్ల క్రితం పెట్టిన అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఆయన పక్కన పెట్టేస్తున్నారు. చిన్న గమ్మత్తు చేశారంతే మన వాళ్ళు. గోపాలరావు చొరవ తీసుకుని ఏ రోజు అప్లికేషన్ ఎవరు పెట్టారు, ఇప్పుడు అప్లికేషన్ పరిస్థితి ఏమిటి, ఇంకేం వద్దండి మాకు ఈ చిన్నది కావాలన్నారు. చాలా ఇన్నోక్యూస్గా చూడడానికి ఏముంది పాపం, సింపుల్ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, కానీ తెగలైతే బంకంతా బయటపడుతుంది. వాళ్ళకి అర్థమైంది, తెలియతక్కువ వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఏమో పొమ్మన్నారు. అప్పుడు గోపాలరావు గారు ఉద్యమాలు చేశారు, మేమంతా పైన పాదయాత్రలు చేసాం, లక్ష్మణరావు గారు మేమంతా వచ్చాం, పని చేసాం. చివరికి వాళ్ళు ఇక మన స్టేచర్కి వాళ్ళు తట్టుకోలేక ఇచ్చారు. ఇచ్చి డబ్బులన్నీ తిరిగి ఇచ్చేసి 2-3 చోట్ల డబ్బులు కలెక్ట్ చేశారు, కార్పొరేటర్లో లేకపోతే అప్పుడు కౌన్సిలర్తో కలిసి 1,00,000-2 లక్షలు డబ్బులు తిరిగి ఇచ్చేసి, బాబాబు క్షమించండి, వీధికి వచ్చి మేము ఇక్కడ మీటింగ్లు పెట్టేసి అన్నీ క్లియర్ చేసి పారేశారు. పాలనా సమాచార హక్కు అద్భుతమైన రీతిలో అమలైంది ఆనాడు. మేమందరం తర్వాత పోరాడి చట్టం తీసుకురావడం వల్ల కాదు, నిజమైన పాలనా సమాచార హక్కు అంటే అది. అంటే చూడండి, ఉడిపోయినటువంటి వ్యూహం ఎవరిని నువ్వు దొంగ వల్ల అయినా, నువ్వు అవినీతి పడడం వల్ల, నువ్వు అక్రమార్జన చేసాం వల్ల అప్లికేషన్ ఎప్పుడు పెట్టావు, ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి చెప్పన్నాడు అంతే. తేగలైతే దొంగంత కదిలింది. దొంగకు తేలుకుంటున్నట్టుగా వాడు ఊరుకోవాల్సింది, మొత్తం అడుగుతూ మార్చాల్సి వచ్చింది. అలాగే పెట్రోల్ బంకుల్లో ఆ రోజుల్లో లీటర్కి 100 మిల్లీ లీటర్లు, 30 లీటర్లు పోసుకుంటే 3 లీటర్లు పోయేది సగటున. తూకంలో మోసం, దాన్ని ఏమంటారు తెలుగులో, కొలతల్లో మోసం, మెజర్మెంట్లో. మనమే అద్భుతాలు చేయాల, ఎవరిని తిట్లా, వీడు దొంగ, ఈ లీగల్ మెట్రాలజీ వాళ్ళంతా కూడా పరమ ద్రోహులు, వాళ్ళందరూ నడివీధులు ఊరేసేయండి, వాళ్ళని ఏం మాట్లాడాల. ఆ లీగల్ మెట్రాలజీ వాళ్ళతోనే కూర్చొని మీరు చాలా మంచివాళ్ళయ్యా, కానీ మీరు ప్రయత్నం చేస్తున్న మీ చేతుల్లో లేదు, ఇంతమంది మీరేం చేస్తారు, మీ మీద ఒత్తిళ్ళు వాడు ఉంటాయి, ఈ పూట చేస్తే రేపు మిమ్మల్ని మార్చుకుంటారు. ఈ భాషే వాడి వాళ్ళతోనే క్యాన్ సర్టిఫై చేయించి, 5 లీటర్ల క్యాను, 1 లీటర్ క్యాను సర్టిఫై చేయించి. ఎందుకంటే ఇంట్లో మనం పాలు పట్టుకున్నప్పుడు పూర్వకరుపు అంటే సంచులు వచ్చినాయి, పూర్వకాలం పాలు వచ్చి పోసేవాడు కదా వాడు. పాలలో నీళ్లు కలిసినాయి, మనం ఆపలేకపోయినా కూడా మనం లోటా ఇచ్చి ఆల్రెడీ 1 లీటర్లు మనకు తెలిసినప్పుడు లీటర్ వేసేసాలో పోయిగానే మనకు తెలుస్తుంది లీటర్ కాదా అని చెప్పాను. అంతవరకు మోసం తగ్గిపోయింది కదా. దీన్ని పెద్ద తెలివితేటలు అక్కడ అదే మనం చేసింది. దానికి 3 నెలల పాటు అధ్యయనం చేయాల్సి వచ్చింది. ఇందాక గోపాలరావు అధ్యయనం విశ్లేషణ చెప్పాను. ఈ చిన్న అంశం కోసం 3 నెలలు అధ్యయనం చేయాల్సి వచ్చింది. ఇంత చిన్న అంశం ఎట్లా వచ్చింది నా దగ్గరికి? అది ఒక మాజీ ఎమ్మెల్యే ఒక నా దగ్గరికి వచ్చాడు, ఆనాడు ఎమ్మెల్యే అనుకుంటాను ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన? పెట్రోల్ బంకుల్లో వర్కర్లంతా స్ట్రైక్లో ఉన్నారు. ఎందుకు స్ట్రైక్లో ఉన్నారు? ఆయన నాకు వాళ్ళని సమర్థించండి సార్, మరి మద్దతు ఇవ్వండి, మీరు కొంచెం గొంతు ఇవ్వండి. ఏంటండి గొడవ అన్నాను నేను. ఏం లేదు సార్, ఇప్పుడు మీటర్లో ఎలాగో మోసం ఉంటుంది కదా, వీళ్ళందరికీ కూడా పెట్రోల్ పోసిన దాన్ని బట్టి కొంత కమిషన్ ఇస్తారు, జీతం పెద్దగా ఎవరు,
ఈ ఓనర్లంతా కూడా యాక్చువల్గా పోసిన పెట్రోల్కి ఇస్తామంటున్నారు, వాళ్ళేమో మీటర్లో చూసిన పెట్రోల్కి ఇవ్వమంటున్నారు, ఇంత తేడా సార్ అన్నట్టు. దాని మీద ఉద్యమం వచ్చింది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, దేశం చిన్నమల్ల ఎవరు, కరీంనగర్ జిల్లా ఆయన వచ్చి అన్యాయం జరుగుతుంది సార్ జనానికి, దాన్ని ఎరగట్టాలల్లా వర్కర్లకు అన్యాయం జరుగుతుంది సార్, వీడు పోసిన ప్రకారం ఇస్తామన్నాడు కానీ చూపిన ప్రకారం ఎవరైనా ఇస్తామట్లేదు, వాడి డబ్బులు వస్తే ఇటు రావట్లేదు, మీరు కలపాలన్నాడు. ఇదన్నీ ఇప్పుడు అప్పటిదాకా మోసం జరుగుతుంది నాకు మీకు అందరికీ తెలుసు, కానీ ఏదో ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ కావాలి. నేను ఆయన కూర్చోటి అరగంట మాట్లాడగానే ఆయనకు భయం వేస్తుంది, ఈయనేంటి తీగలాగితే డొంకతో లాగుతున్నాడు, మేము మోసంలో భాగం కావాలి, మేము అనుకుంటే ఆయన మోసం పోవాలి ఆయన అంటున్నాడు చెప్పి ఆయన కొంచెం లేస్తారేస్తున్నాడు. దాని నుంచి మొదలైంది. ఇది 3-4 నెలలు పట్టింది చివరికి దాన్ని పక్కన రావడానికి. అవి చేసి 1998 అక్టోబర్ 2వ తారీఖున ప్రారంభిస్తే హైదరాబాద్లో ప్రారంభించింది. మొత్తం రాష్ట్రంలో 1500 పెట్రోల్ బంకుల్లో స్థితిగతుల్ని కూడా కొద్ది వారాల్లో మార్చింది, దేశం మొత్తంలో మార్చింది. ఆనాడు పెట్రోల్ బంకులన్నీ చాలా గందరగోళంగా ఉండేవి. అది జరగగానే ఆయిల్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్ కాబట్టి అవన్నీ కూడా వెంటనే లేచి ఈ పెట్రోల్ బంకులు వస్తారు స్వరూపం. ఇప్పుడు కూడా పోయిందా, పూర్తిగా పోలే. కాబట్టి ఆనాడు లీటర్కి 100 మిల్లీలీటర్లు మోసం అంటే ఇవాళ 15 మిల్లీలీటర్ల మోసం ఉంది, అంటే 85% తగ్గింది. 15% ఇంకా ఉంది. ఇది ఫెయిల్యూరా సక్సెసా చూసే కోడాన్ని బట్టి ఉంటుంది. మంచినీళ్ళు గ్లాసులో ఫుల్గా లేవండి, 85% ఉన్న నా దృష్టిలో ఓకే, 100 చేద్దాం, 85, 100 0 కంటే 85 బాగుంది కదా. నేను అల్ప సంతోషం కావచ్చు, నాకు తెలీదు, లేకపోతే కొంచెం ఆచరణ సాధ్యమైన ఆదర్శం ఉన్నవాడిని కావచ్చు. అబ్బాయి నాకు నీళ్ళు ఇవ్వలేదండి, నాలో నాకు 100 అంతా లేదు, దాహం తెచ్చుకోవడానికి నీళ్ళు ఉన్నాక నాకు అవసరం లేదండి, నేను కావాలంటే నిరాహార దీక్ష చేస్తాను, మంచినీళ్ళు తాగని చెప్పంటే ఏమో ఉపయోగం, ఉన్న నీళ్ళు తాగుదాం, ఇంకా నీళ్ళ కోసం తర్వాత ప్రయత్నం చేద్దాం. దానివల్ల ఒక పెట్రోల్ బంకుల్లో ఈ తూనికల్లో మోసం పోవడం చేత భారతదేశంలో బహుశా ఇప్పటికీ 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఆదాయం. ఒక చిన్నది గోపాలరావు రోజు వచ్చినట్టున్నారు, చిన్నది అవి పట్టుకుని మేము బిడియాన్ని విడిచామండి, యాప్రాన్లో వేసుకుని బస్సుల్లో వెళ్ళి క్యాపులు పెట్టుకుని దీనిలో పోయేవా అన్నామండి, ఇంతే. అక్కడ జరిగింది ఈ ప్రక్రియ కాదు. ఈ మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాళ్ళు మర్యాదస్తులతో బిడియాన్ని విడిచి మేము వీధుల్లో పడ్డామండి. నా మటుకు నాకు బోల్డంత బిడియం వచ్చింది. మధ్యతరగతి వారిని, వంచితరత్వంగా ఉన్నవాడిని, వాడిని చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పారు బజార్లో అయిందని నువ్వు మూసుకొచ్చాడు నీకు ఎందుకని చెప్పని అక్కడి నుంచి ఐఏఎస్కి వెళ్ళిన వాడిని మనం అసలు గౌరవప్రదంగా తప్ప అసలు రోడ్డు మీద వెళ్ళడం మనం ఏంటి అసలు సమస్య అని బిడియం వదులుకోవాలి కదా ముందు. అసలు చిన్న పని కాదు విషయం, ఆ బిడియం వదులుకోవడం. దానికి నాకే అంతకాలం పట్టింది. 96లో నేను రాజీనామా చేస్తే 98 అక్టోబర్ 2 దాకా నేను ఆ బిడియం వదులుకోలేకపోయాను. 2 సంవత్సరాల 4 నెలలు పట్టింది నాకు బిడియం వదలడానికి. కానీ దాని పర్యవసానం 3 లక్షల కోట్లు ఈ దేశంలో ప్రజలకి లాభం. దీని గురించి మనం ప్రచారం చేసుకోక్కర్లేదు, 3 లక్షల కోట్లు ఎవరు లెక్కలే ఎక్కర్లేదు. కానీ వన్ మోర్ స్టెప్ ఈ దేశంలో. అంత మాత్రం దేశం అంతా అద్భుతంగా ఉందా? లేదు, 1,00,000 సమస్యలు ఉన్నాయి. కాబట్టి అటు ఆత్మవిశ్వాసం కావాలి, ఇటు ఆశావాదము కావాలి, ఇటు వినమ్రత కావాలి. ఇది మనని గురించి కాదు. ఇదంతా బాగుంటే మనం హాయిగా ఇంట్లో కూర్చొని పూలు చూసుకునేవాళ్ళం. మన గురించి అనుకుంటే అంతకంటే భేద జీవితం ఇంకోటి ఉండదు. ఈవేళ మన ముందు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి, చరికాన్ గారు చెప్పినట్టుగా ఆర్థిక సామాజిక రంగాల్లో మౌలికమైన మార్పు రాకుండా రాజకీయం ఒకటే చాలు. రాజకీయం మీద దృష్టి మనం పెట్టిన కారణం అది ఒక కీలకమైనటువంటి ఆయువు పట్టు అయింది. ఇక్కడేమన్నా చైతన్యం వచ్చినా అది చంపేస్తుంది ఆ చైతన్యాన్ని. ఇందాక మన గోపాలరావు గారు చెప్పినట్టుగా ప్రతి వీధిలో కూడా నిజమైన నాయకత్వం ఎదగకుండా, ఏ రంగంలోనే నాయకత్వం ఎదగాలి, రాజకీయంలోనే కాదు, సమాజంలో నాయకత్వం ఎదగాలి. కొన్ని సరైన భావాలకి ప్రచారం రావాలి, ఆ భావాలను ఆచరించేవాళ్ళు, దాన్ని అనుసరించేవాళ్ళు కావాలి. అది రాకుండా ఈ రాజకీయ వ్యవస్థ ఒక చట్టాన్ని బిగించేస్తున్నది. కాబట్టి రాజకీయం చట్టాన్ని తీయకుండా, అవరోధాన్ని తొలగించకుండా మిగతా చేయడం కూడా సాధ్యం కావటం లేదు. అది అవసరం. కాబట్టి అవర్ రోల్ ఈజ్ ఫెసిలిటేటరీ. అందుకనే మనం ఎప్పుడు అనుకున్నాం, ఒక వాహనం బాగా నడవాలి అని చెప్పంటే, వేగంగా పోవాలి, స్మూత్గా పోవాలి అని చెప్పంటే మంచి డ్రైవర్ కావాలి, మంచి ఇంజిన్ కావాలి, మంచి ట్రాక్ కావాలి. ఇక్కడ ట్రాక్ మాత్రం నిర్మాణం చేస్తున్నాం, ఇక డ్రైవర్లను ఇంజిన్లు మనం చేయట్లేదు. డ్రైవర్లు ఇంజిన్ చేసేవాళ్ళు ఉన్నారు, చేసుకుంటారు, ఆ నమ్మకం అనుకున్నాం. ఈ ప్రక్రియ ద్వారా ఇది మాత్రం మనం చేస్తున్న ప్రయత్నం. ఇది లేకుండా వాళ్ళిద్దరున్నా ఉపయోగం లేదు, అవరోధం అయిపోతుంది, బండి బ్రేక్ పడిపోతుంది బ్రేక్ వేయకుండానే. ఆ బ్రేక్ పడకుండా చేయాలంటే ఇప్పటిదాకా చేసినవి ఖచ్చితంగా చాలా మంచి పరిణామాలు. మనం రాజకీయం కొడిపోయింది అనుకుంటా నేను ఒప్పుకోను.
20 ఏళ్ల క్రితం కంటే రాజకీయం చాలా బాగుపడింది, కానీ ఇంకా బాగుపడాల్సింది చాలా ఉంది. మనది మర్చి అందుకని మనకి బాధ తప్ప 20 ఏళ్ల కంటే రాజకీయం వెళ్ళిపోయిందన్నది పూర్తిగా అవాస్తవం. మన ప్రజాస్వామ్యం మరింత లోతైంది, మరింత విస్తరించింది. ఈ దేశ ప్రజలు మరింత ఫలితాలు పొందారు. ఈ 20 ఏళ్లలో, ఈ 16 ఏళ్లలో మనలో ఏ ఒక్కళ్ళం కూడా ఈనాటి కంటే ఆనాడు నా పరిస్థితి బాగుందనే వాళ్ళు ఉండరండి. నిజాయితీగా చేస్తే మనందరి పరిస్థితి బాగుపడింది, చాలా రెట్లు బాగుపడింది. కానీ చాలు, మనందరి పరిస్థితి బాగుపడితే చాలు, ఇంకా చాలామంది పరిస్థితి బాగుపడాలి. ఈ మాత్రం బాగుపడితే చాలు, ఇంకా ఎక్కువ బాగుపడాలి. కాబట్టి ఇప్పుడు నా దృష్టిలో 4 మౌలిక లక్ష్యాలు ఉన్నాయి ఈ ట్రాక్ని బాగు చేయడం వరకు. నేను చెప్పేది చిన్నదాని నుంచి పెద్దదానికి రావాలని చెప్పంటే అతి చిన్నది అవినీతి. ఇప్పటికే చాలా అన్నా హజారే గారు ఈ ఎక్స్ట్రాక్టెడ్ డిఫీట్ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ విక్టరీ, అంతేగాని విక్టరీ ఈజ్ వెరీ క్లోజ్ అట్ హ్యాండ్. మీరు నమ్మండి అన్నమాట. ఇంకా కొద్ది నెలల్లో గ్యారంటీగా మంచి ప్రమాణాల అవినీతి నిరోధక వ్యవస్థ వస్తుంది. ఇంకా తేలిగ్గా రావాల్సింది మనమనే కష్టం చేసుకున్నాం. బట్ దాన్ని ఆపలేరు. డోంట్ వరీ అబౌట్ ఇట్. యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. నేను ఈ దేశంలో ఎంతవరకు బేరాలు మాట్లాడిన వాడిని కాదు, అనుకున్నది సాధించిన వాడిని కాదు. గ్యారంటీగా జరుగుతుంది. ఐ హ్యావ్ నో డౌట్ వాట్స్ ఎవర్. కాకపోతే అనవసరంగా కొంచెం కాంప్లికేట్ అయింది, చిక్కుముళ్ళు పడ్డది మన వల్లనే. అది అలాంటి వ్యక్తులు ఎవరైనా కూడా మన అందరం ఒకటే. దాన్ని ముళ్ళు తీయాలి. అంతటితో ఏం కాదు, ఒక స్టెప్ రైట్ ఇన్ఫర్మేషన్ లాగా, నథింగ్ మోర్. ఇట్స్ జస్ట్ లైక్ దట్ అంతే. అంతకుమించి ఇదేదో అద్భుతాలు సాధించదు. నేర న్యాయ వ్యవస్థ దీన్ని బాగు చేయాలి. ఎందుకంటే ఇంకా దేశం సంక్షోభంలో పడ్డప్పుడల్లా కనీసం న్యాయ వ్యవస్థ అనుకుంటున్నాను, అది కూడా దుర్మార్గం అయిపోయిందని భావం కలిగిపోయి ప్రజల విశ్వాసం పోతే నాశనం అయిపోతుంది దేశం. కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే జాతీయ జ్యుడిషియల్ కమిషన్ కాస్త మంచి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి, కనీసం ఇనీషియల్గా సామర్థ్యం ఉన్న వాళ్ళు పోటీకి వెళ్ళడానికి ఒక నేషనల్ జ్యుడిషియల్ సర్వీస్, ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్, స్థానిక న్యాయాలయాలు ఇప్పటికే వచ్చినాయి. అన్ని రకాలైనటువంటి నేర పరిశోధన సంస్థలకి స్వయం ప్రతిపత్తి. సిబిసిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది కేవలం ఏసీబీకి మాత్రమే కాదు, సిబిఐకి మాత్రమే కాదు. అది రెండవది. అది దీనికంటే ఇంకా కష్టం. మన వాళ్ళందరికీ కూడా అసలు ఏది కష్టం, ఎందుకు కష్టం కూడా తెలియదు. ఏదో ఊరికే గుడ్డు చెలబట్టడు పోవడమే. ఒక సమాజంలో కొన్ని పరిస్థితులకు ప్రబలమైన సామాజిక కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా బిడ్డ పుట్టాలని చెప్పంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ముందు బిడ్డ పెరగాలి, 280 రోజులు పట్టాలా, అర్జెంటుగా లాగేయడం కాదు. దానికి ఒక సీక్వెన్సింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. దానికి చాలా లోతైన విశ్లేషణ లేకుండా ఇవ్వండి. లేకపోతే మనం చెప్పేవన్నీ గొప్ప విషయాలు ఏమన్నాయండి. రాజ్యాంగ నిర్మాతలు చెప్పినవే, అమెరికన్ రాజ్యాంగ నిర్మాతలు చెప్పినవే, 1000 ఏళ్ల క్రితం చెప్పింది, 2 ఏళ్ల క్రితం సోక్రటీస్ చెప్పింది అదే. గొప్ప విషయాలు ఏం లేవు. కానీ దానికి ఒక స్థాయికి రావడానికి మీ మనసు కొంతమందికి ఎదిగినంతగా సమాజం ఇప్పుడు ఎదగదు. ఎందుకని అమెరికన్ సమాజంలో 10% జనాభా చనిపోవాల్సి వచ్చింది? ఆనాడు మగవాళ్ళలో, తెల్లవాళ్లలో 10% మంది చచ్చిపోయారండి యుద్ధాలకు పోయి. ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆఫ్టర్ ఆల్ నల్లవాళ్ళు మామూలు మనుషులేనా? అంతకంటే గొప్ప విషయం చెప్పేవాడు. నల్లవాళ్ళు కూడా మనుషులే, జంతువులు కాదన్నారు, అంతే కదా. బానిసత్వం అంటే జంతువులుగా భావించారు. ఇవాళ కరడుగట్టిన కులతత్వం ఉన్నాడు కూడా అంగీకరిస్తాడు ఆ మాటని. కానీ ఆనాడు దానికోసం అంత పెద్ద యుద్ధం అవసరమైంది, ఎందుకంటే సమాజానికి ఎదగల. కానీ ఆలోచన ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ కాలంలో ఉంది, గౌతమ బుద్ధుడి కాలంలో ఉంది, ఓ సోక్రటీస్ కాలంలో ఉంది. దానికి ఇంతమంది చచ్చిపోయిన తర్వాత దాన్ని అంగీకరించే సమయం వచ్చింది. సమాజ పరిణితి ఎప్పుడు కూడా కొంత సమయం పడుతుంది, కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మానవ సమాజం వ్యక్తుల మేధస్సు ఎదిగినంతకు ఎప్పుడు ఎదగదు, శాస్త్రజ్ఞానం ఎదిగినందుకు ఎప్పుడు ఎదగదు. దానికి నిరాశపడక్కర్లేదు. కానీ ఉన్న కొద్దికి నిన్నటితో పోలిస్తే ఆ మధ్యయుగాల దీని నుంచి మనం బయటపడుతున్నాం. మన ఇంకా మధ్యయుగాల్లో ఉన్నటువంటి చాలా పరిణితి చెందిన అపరిపక్వమైనటువంటి సమాజం మనం. ఏదో రాజ్యాంగంలో పదజాలం రాసుకున్నాం కాబట్టి అద్భుతం అనుకుంటున్నాం కాదు. కొన్ని మంచి ఉన్నాయి, కానీ చాలా దుర్మార్గాలు ఉన్నాయి, చాలా మూర్ఖత్వం ఉంది. అసలు మన బంగారం మంచిది ఇవన్నీ అక్కర్లా. ఇదే ఎన్నికల వ్యవస్థ, ఇదే రాజ్యాంగం, ఇదే రాజకీయ పార్టీలతో ఈ దేశం అద్భుతంగా ఉండేది. మన బంగారం మంచిది కాదు, కావాల్సినంత మంచిది కాదు. కాబట్టి ఈ బంగారాన్ని మార్చలేం. కాబట్టి ఒక్క రోజున కాస్త వేగంగా మార్పు తేవడం కోసం మార్గాలు అన్వేషిస్తున్నాం మనం. జనానికి అధికారం ఉండే పంచాయతీలు అంటే పంచాయతీలు అద్భుతంగా ఉంటాయన్న భ్రమలు నాకేం లేవు.
అంబేద్కర్ ఎందుకు నాడాను వ్యతిరేకించాడు? ఈ పంచాయతీస్ అన్ని కూడా డన్స్ ఆఫ్ కరప్షన్ అండ్ క్యాస్టిజం అన్నాడు ఆయన. అది కూడా వాస్తవమే, దాన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఈ పంచాయతీల్లో కోట్లు ఖర్చు పెడుతున్నారు, దాన్ని ఇగ్నోర్ చేయకూడదు మనం. కానీ సరైన పద్ధతిలో చేస్తే పరిణితి వేగంగా జరుగుతుంది, ఎల్లకాలం పట్టుకోకర్లేదు మనం అన్న నమ్మకం. మన చట్టంతో వచ్చేది కదా, రాజుగారు చెప్పినట్టుగా ఆ వ్యవస్థ నిర్మాణం అలా చేస్తే ఇన్సెంటివ్స్ మారుతాయి. ఇన్సెంటివ్స్ మారితే మన ప్రవర్తన మారుతుంది. మనం గొప్పవాళ్ళం కాబట్టి కాదు, మనలో కాస్తంత ఇంగిత జ్ఞానం వస్తుంది, మన లాభం ఏంటో అర్థమవుతుంది. ఇప్పటిదాకా మన లాభం ఏంటో తెలియకుండా పిచ్చి పిచ్చి పనులు చేసాం. మనకి ఏది మంచి ఇచ్చాడో మనకి అనుభవం నుంచి అర్థమవుతుంది. అందుకోసం అని చెప్పాను వ్యవస్థాకృతం మాట్లాడే. కాబట్టి రెండోది నిర్ణయ వ్యవస్థ, మూడోది ఈ స్థానిక ప్రభుత్వాల సాధికారు. అది ఇంకా కష్టం, ఎందుకంటే అక్కడ ఇద్దరు ఏమూళ్ళు ఉన్నారు, ఎన్నికైన ప్రతినిధులు, ఎంపికైన అధికారులు, ఇద్దరు కూడా దానికి పూర్తి